will start the session. So ee roju manam discuss cheyabotuna topic how to maintain RCM transactions in Tally Prime, right? So ee session manaku sponsor chestunna vallu Asset Integrated Info System. They are the #1 Tally partner at Telangana and Andhra Pradesh for Tally related products like Tally Silver, Gold, Server, or Tally related supports like functional supports aina, technical supports aina, meeku edaina doubt unetappudu, edaina kotta feature install chesetappudu meeku vastunna problems adani discuss cheyalante you can reach Asset Integrated Info System through www.assettally.com. Right? So today we are going to discuss about RCM in Tally Prime. So mundu ee topic lo manam discuss cheyabothuna points gurinchi manam discuss chestam. That is point number 1, understanding RCM. RCM ante enti? Right? First of all, what is GST and what is forward charge mechanism? Then like special topic RCM. RCM ante enti anedi discuss chestam. That is number 1. Number 2, we will discuss about the inward supplies. Aithe inward supplies ఏమేమి supplies ki RCM ఉందనేది డిస్కస్ చేస్తాం. ఇంకా RCM లో గూడ్స్ కి RCM ఉంది, సర్వీసెస్ కి కూడా RCM ఉంది. గూడ్స్ లో ఏమేమి గూడ్స్ కి RCM ఉంది, ఏమేమి సర్వీసెస్ కి RCM ఉంది అనేది డిస్కస్ చేస్తాం. ఫైనలీ RCM లయబిలిటీ ఎలా రైజ్ అవుతుంది, దానికి ITC ఎలా క్లెయిమ్ చేయాలి, దాని రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ టాలీలో ఎలా పోస్ట్ చేయాలనేది కూడా డిస్కస్ చేస్తాం. రైట్? Let us start with GST basics. GST ante enti? GST is very simple. Andarki telusu, it is an indirect tax. What is the difference between direct tax and indirect tax? Straightly, direct tax ante if you are earning income, ఆ income ki meer pay chestunna tax is nothing but a direct tax. For example, mana income tax. Right? Manaki income vaste ఆ income ki manam income tax pay chestam. We cannot transfer the liability to others. Okay? Adi rental income aina, business income aina, salary income aina, edaina. So మన ఇన్కమ్ కి మనమే ట్యాక్స్ పే చేస్తుంటే దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ డిఫరెంట్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఒక సప్లయర్ ఒక కస్టమర్స్ కి ఒక ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు ఆ ప్రోడక్ట్ మీద ట్యాక్సెస్ కలెక్ట్ చేసిన ట్యాక్స్ ని గవర్నమెంట్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం ఆ రిమిట్ చేయడం ఇస్ నథింగ్ బట్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఈ కాన్సెప్ట్ లో డైరెక్ట్ గా ట్యాక్స్ పే చేసేది కస్టమర్, కానీ ఆ ట్యాక్స్ డైరెక్ట్ గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి పే చేయకుండా సప్లయర్స్ కి పే చేసి ఆ సప్లయర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి పే చేసేది ఇండైరెక్ట్ ట్యాక్స్ కాన్సెప్ట్. యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ టీవీ. You go to the shop, TV rate 1 lakh అంటే 1 lakh plus 28% or 18% GST మీరు షాప్ కి పే చేస్తారు. షాప్లలో మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న ట్యాక్సెస్ ని గవర్నమెంట్ కి లిమిట్ చేస్తారు. బట్ ఇక్కడ మీరు పే చేస్తున్నారు ట్యాక్స్, కానీ ఆ ట్యాక్స్ ని మీరు డైరెక్ట్ గా గవర్నమెంట్ కి పే చేయకుండా త్రూ ద సప్లయర్ మీరు పే చేస్తున్నారు. ఇంకొకటి, సప్లయర్ అతను ట్యాక్సెస్ పే చేసేటప్పుడు ఈజ్ నాట్ పేయింగ్ అవుట్ ఆఫ్ హిస్ పాకెట్, ఈజ్ కలెక్టింగ్ ట్యాక్సెస్ ఫ్రమ్ ద కస్టమర్ అండ్ మేకింగ్ పేమెంట్ టు ద ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. దీంట్లో GST. So all the young generation knows more about GST, and also the old accountants, they would have been into different tax segment. Meeku telusu GST అనేది 1st July 2017 లో వచ్చింది. అంతకు ముందు VAT, value added taxes ఉండేది, అది 2007 లో వచ్చింది. 2007 కి ముందు ఇండివిజువల్లీ రెస్పెక్టివ్ స్టేట్స్ వాళ్ళకి సేల్స్ ట్యాక్స్ ని వాళ్ళే మేనేజ్ చేసుకున్నారు. సో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ జిఎస్టీ, ఆంధ్రప్రదేశ్ జనరల్ సేల్స్ ట్యాక్స్, ఇంకా అప్పుడు తెలంగాణ లేదు. తమిళనాడు అయితే TNGST, తమిళనాడు జనరల్ సేల్స్ ట్యాక్స్ అని కాన్సెప్ట్స్ ఉండేది. రెస్పెక్టివ్ స్టేట్స్ కి సెపరేట్ సేల్స్ ట్యాక్స్ కాన్సెప్ట్. ఇంకా సేల్స్ ట్యాక్స్ అనేకుండా మనం కమర్షియల్ ట్యాక్సెస్ అని కూడా చెప్పొచ్చు, దానికి సెపరేట్ రూల్స్ ఉండేది. ఎవ్రీ స్టేట్స్ హస్ డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ లో దట్ ఇస్ ఇంటిగ్రేటెడ్ ఆంధ్రాలో ఒక ప్రోడక్ట్ కి ఒక రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటే తమిళనాడులో ఆ ప్రోడక్ట్ కి వేరే ట్యాక్సెస్ కూడా ఉండొచ్చు. రైట్? సో అలాంటి ట్యాక్సెస్ ఉండేది బిఫోర్ 2007. ఇప్పుడు మనం చూస్తున్న జిఎస్టీలో 2 టైప్స్ ఆఫ్ లెవీ ఉంది. ఆ లెవీలో మెయిన్ లెవీ ఇస్ ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్, నేను నా కస్టమర్స్ కి ఒక ప్రోడక్ట్ సేల్ చేసేటప్పుడు అస్యూమ్ దట్ ప్రోడక్ట్ రేట్ 1 lakh rupees ఉంటే దాని మీద 18% జిఎస్టీ అని గవర్నమెంట్ ఫిక్స్ చేసేటప్పుడు 1 lakh ప్లస్ జిఎస్టీ అమౌంట్ ని మన కస్టమర్ దగ్గర నుంచి మనం తీసుకుంటాం. దిస్ ఇస్ కాల్డ్ forward charge mechanism. Normal GST collection mechanism is called forward charge mechanism. దీని గురించి మనం సెపరేట్ గా ప్రతి ట్రాన్సాక్షన్ కి ఫార్వర్డ్ చార్జ్ అని చెప్పము, బికాస్ దిస్ ఇస్ ద మెయిన్ మెథడ్ ఆఫ్ కలెక్టింగ్ ట్యాక్స్. కానీ RCM అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ సప్లయర్ ఐఎమ్ సెల్లింగ్ గుడ్స్ టు మై కస్టమర్. ఆ ప్రోడక్ట్ కి ట్యాక్స్ ఉంటే నేను ఆ కస్టమర్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం. రైట్? కొన్ని ప్రోడక్ట్స్ కి కొన్ని సర్వీసెస్ కి ట్యాక్సెస్ లేదు. ఓకే, సో ఐ కెనాట్ చార్జ్ taxes. For example, I am the seller of nuts.
ఓకే, నేను నట్స్ నా కస్టమర్స్ కి సేల్ చేసేటప్పుడు హోల్సేల్ రేట్ లో ఐఎమ్ అ ఫార్మర్, నేను నా కస్టమర్స్ కి నట్స్ సేల్ చేసేటప్పుడు ఐ మే నాట్ బి ఛార్జింగ్ టాక్సెస్. ఓకే, ఈ సిచ్యువేషన్ లో నా కస్టమర్ వాట్ ఈ విల్ డూ ఇస్ యాజ్ అ బయర్ ఆఫ్ అ ప్రోడక్ట్, అతను పర్చేస్ చేస్తున్న ప్రోడక్ట్ కి జిఎస్టీ ఉందా లేదా, ఆ బిల్ మీద జిఎస్టీ ఉందా లేదా, అతను పే చేస్తున్నాడా లేదా, ఈ విల్ ఫర్గెట్ అబౌట్ ఇట్. బట్ అతను ఆ ప్రోడక్ట్ కొనేటప్పుడు ఆ బిల్లులో జిఎస్టీ లేదన్నా కూడా ఈ క్యాల్కులేట్స్ ట్యాక్స్ బై హిమ్సెల్ఫ్ అండ్ ఈ మేక్స్ అ పేమెంట్. దట్ ఈస్ కాల్డ్ ఆర్సీఎం, రివర్స్ చార్జ్ మెకానిజం. నేను పర్చేస్ చేస్తున్న ప్రోడక్ట్ లో ఆ ప్రోడక్ట్ కి జిఎస్టీ అనేది లేదు ఆ ఇన్వాయిస్ అన్నా కూడా ఆర్సీఎం కాన్సెప్ట్ మీద ఆ ప్రోడక్ట్ పడుతున్నప్పుడు we have to calculate taxes by ourselves and we have to remit the taxes to the department. Fortunately, మనం పే చేస్తున్న టాక్సెస్ కి మనం ఇన్పుట్ ట్యాక్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. నార్మల్ ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం లో నేను ఒక సప్లయర్ నాకు బిల్ ఇచ్చేటప్పుడు ఆ బిల్లులో ట్యాక్సెస్ ఉంటుంది, ఆ ట్యాక్సెస్ ని నేను సప్లయర్ కి పే చేస్తాను, ఆ సప్లయర్ ఆ ట్యాక్స్ ని గవర్నమెంట్ కి పే చేస్తాడు. అట్ లాస్ట్ ఐల్ బి గెటింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సిమిలర్లీ ఆర్సీఎం కాన్సెప్ట్ లో నేను పర్చేస్ బిల్ మీద ట్యాక్సెస్ ఉండదు, నేను సప్లయర్ కి ట్యాక్సెస్ పే చేయను, ఆ ట్యాక్సెస్ సప్లయర్ గవర్నమెంట్ కి పే చేయడు, కానీ నేను పర్చేస్ చేసేటప్పుడు ఆ ప్రొడక్ట్ మీద ఆ సర్వీసెస్ మీద ఆర్సీఎం కాన్సెప్ట్ ఉండేటప్పుడు ఐ పే మై ట్యాక్సెస్ బై మై సెల్ఫ్ అండ్ ఐ విల్ బి గెటింగ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆల్సో, రైట్. అందుకే ఇక్కడ మూడు పాయింట్స్ పెట్టాను, లెవీ, రెమిట్ ట్యాక్సెస్ అండ్ అవాయిడ్ ఐటీసీ. లెవీ అనేది యూజువల్ గా మన సప్లయర్ లెవీ చేస్తాడు, ఈ కాన్సెప్ట్ లో మాత్రం మనం పర్చేస్ చేస్తున్న ప్రోడక్ట్ కి మనమే ట్యాక్సెస్ లెవీ చేసుకుంటాము, అందుకే ఇది లయబిలిటీ కింద వస్తుంది. సో మనమే లయబిలిటీ పే చేసి మనమే దానికి ఆర్సీఎం కూడా క్లెయిమ్ చేసుకుంటాం. సో ఆర్సీఎం అనేది విత్ ఇన్ హౌ మెనీ డేస్ ఇట్ షుడ్ బి అకౌంటెడ్ అంటే, మనం మెటీరియల్ తీసుకుంటున్నాం కదా, మెటీరియల్ ఆర్ సర్వీసెస్ తీసుకున్నప్పుడు విత్ ఇన్ 30 days మనం ఆర్సీఎం లయబిలిటీ బుక్ చేసి ఆ లయబిలిటీకి రెమిటెన్స్ చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే, ఒకవేళ నేను 15th of May నేను ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు ఐఎమ్ వెరీ క్లియర్, ఆ బిల్లు మీద ట్యాక్సెస్ ఉంటే కమింగ్ మంత్ లో రిటర్న్ ఫైల్ చేసి ఆ ట్యాక్సెస్ కి నేను ఐటీసీ తీసుకుంటాను. కానీ ఆర్సీఎం అనేది ఐ షుడ్ బుక్ దట్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద మంత్, దెన్ ఓన్లీ ఐ కెన్ టేక్స్ ది ఐటీసీ క్లెయిమ్స్, రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఏమేమి ప్రొడక్ట్స్ మీద ఆర్సీఎం ఉందనేది స్క్రీన్ లో పెట్టాను. సో నౌ యూ కెన్ రెఫర్ నట్స్, టొబాకో లీవ్స్, సిల్క్ యార్న్, కోల్, రా కాటన్, రైట్. సో ఇప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్ గా ఎగ్జాంపుల్స్ తో చెప్తాను. నట్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హోటల్ బిజినెస్, ఐఎమ్ డూయింగ్ ఎ హోటల్ బిజినెస్. ఓకే, నా బిజినెస్ కి కావాల్సిన స్వీట్స్ ప్రిపేర్ చేయడానికి నాకు నట్స్ అవసరం అంటే ఐల్ బి బయింగ్ దిస్ నట్స్ ఫ్రమ్ ద ఫార్మర్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫార్మర్స్ ఆర్ నాట్ రిజిస్టర్డ్ విత్ ది జిఎస్టీ. ఓకే, ఇప్పుడు ఫార్మర్స్ ఏం చేస్తారంటే జిఎస్టీలో రిజిస్టర్ చేయరు, ఎందుకంటే వాళ్ళు సప్లై చేస్తున్న ప్రొడక్ట్స్ కి ఎగ్జంప్షన్ ఉంది. Okay, it is naturally cultivated kada, so it is exempted unless until it is processed, it is exempted. So na supplier emo aithe farmer na supplier emo na daggara material sale chesetappudu, since he is an unregistered dealer or he is a consumer kind of a person, is not registered with the GST, so he will not charge any GST. So ఇప్పుడు ఈ బిజినెస్ అయితే నేను హోటల్ ఆర్ స్వీట్ షాప్ పెట్టుకుంటున్నాను, ఈ బిజినెస్ లో నేను ఎంత నట్స్ కన్స్యూమ్ చేస్తున్నాను అనేది గవర్నమెంట్ కి డిక్లేర్ చేయాలంటే నేను పర్చేస్ చేస్తున్న ప్రొడక్ట్స్ కి నేను ఆర్సీఎం లో లయబిలిటీ రెమిట్ చేసి ఐటీసీ కూడా క్లెయిమ్ చేసుకుంటాం, రైట్. సిమిలర్లీ టొబాకో లీవ్, సిల్క్ యార్న్, కోల్, రా కాటన్స్. యూ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ dress materials manufacturer like spinning mills manufacturers, they'll be buying raw cotton from the farmers. It is mostly from the unorganized sector. Okay, it is from the farmers directly, so they don't charge the taxes in the forward charge mechanism, but still government wants to identify how much transaction is happening for the particular industry. Okay, so that is the reason government is asking the buyer of the product to account the liability, remit it and claim the ITC. Similarly, in the service category also we have few services under RCM. That the best example okate GTA, goods transport agencies, transporters. For example, మీ బిజినెస్ లో ఒక లోడింగ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లేస్ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఒక మెటీరియల్ పంపిస్తున్నాను, ఏదో ఒక లారీలో మీరు మెటీరియల్ పంపిస్తున్నారు, వెదర్ దట్ లారీ డ్రైవర్స్ రిజిస్టర్డ్ విత్ జిఎస్టీ ఆర్ నాట్. ఓకే, దట్ వీ కెనాట్ ఎన్ష్యూర్ కదా, ఆ లారీ డ్రైవర్ ఎవరు, ఆ లారీ డ్రైవర్ కంపెనీ ఉందా, లేదంటే ఇండివిజువల్ గా చేస్తున్నాడా, వారికి జిఎస్టీ ఉందా, పాన్ నెంబర్ ఉందా, ఇదన్నీ మనం తీసుకోలేదు. కానీ ఐఎమ్ పేయింగ్ 10,000 rupees as the transport service charges. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే whether the lorry driver is giving bill or not, whether the lorry driver is registered on the GST or not, as a buyer of service నేను ఆ 10,000 rupees కి 18% GST or 5% GST categories ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ లో కూడా.
5% జిఎస్టీ రెమిట్ చేసి ఆర్సిఎం ద్వారా నేను ఐటీసీ క్రెడిట్ తీసుకుంటా. యూజువల్లీ ఐ గెట్ ద డీటెయిల్స్ ఇన్ బిల్ ఎంత టాక్సెస్ రేట్స్ ఉన్నాయి, ఎన్ని టాక్సెస్ అమౌంట్ ఎంత ఉన్నాయో దాన్ని అకౌంట్ చేసుకొని దానికి ఐటీసీ క్లెయిమ్ చేస్తాం. ఇక్కడ ఇన్వాయిస్ లో ఆ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ నాకు బిల్స్ లో డీటెయిల్స్ మెన్షన్ చేయరు. బై మై సెల్ఫ్ ఐ విల్ బి పేయింగ్ ద టాక్సెస్ అండ్ కలెక్టింగ్ ది ఐటీసీ. So similar example is for the landlord. Suppose your company is located in a building landlord ఏమో unregistered dealer అయితే ఆ landlord కి tax liability లేదు. మేబీ landlord ఏమో less than 20,000 సర్వీస్ ఇండస్ట్రీలో ఇన్కమ్ వస్తుందంటే ఈ విల్ నాట్ బి రిజిస్టరింగ్ అండర్ జిఎస్టీ. అప్పుడు మీ ల్యాండ్లార్డ్ మీకు జిఎస్టీలో రిజిస్టర్ చేయలేదంటే మంత్లీ రెంట్ ఒకవేళ 50,000 అంటే 50,000 కి మాత్రమే మనం పేమెంట్ చేస్తాము. సో మన ల్యాండ్లార్డ్ కి మనం 50,000 ప్లస్ జిఎస్టీ పే చేయము. కానీ 50,000 పే చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ జిఎస్టీఆర్ 3B లో దట్ 50,000 కి 18% ఆర్సిఎం క్యాలిక్యులేట్ చేసి పే చేసి దాంట్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా క్లెయిమ్ చేసుకుంటాం. రైట్, దిస్ ఇస్ హౌ ద ఆర్సిఎం సిస్టమ్ ఇస్ అప్లికబుల్. ఆర్సిఎం అప్లికేషన్ అండ్ టాలీ ప్రైమ్ దీంట్లో ఇంపార్టెన్స్ ఏంటంటే ఒకటి మనం కంపెనీ ఫీచర్ లో లెడ్జర్ లెవెల్లో స్టాక్ ఐటమ్ లెవెల్లో ఆర్సిఎం ఫీచర్ ఎనేబుల్ చేయాలి. పాయింట్ నెంబర్ 2, ఇన్వర్డ్ ఎంట్రీస్ చేసేటప్పుడు, ఇన్వర్డ్ ఎంట్రీ అంటే పర్చేస్ ఆఫ్ మెటీరియల్ ఆర్ పర్చేస్ ఆఫ్ సర్వీసెస్ ఎంట్రీస్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ కైనా ఆ సర్వీసెస్ కైనా జిఎస్టీ ఉండేటప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ ఫాలోయింగ్ అండర్ ఆర్సిఎం కేటగిరీ we have to book the liability and also we have to claim the ITC. Right, this is the system we are going to follow when we are doing RCM application in Tally Prime. Now ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐఎమ్ టేకింగ్ వన్ కంపెనీ. ఆ కంపెనీలో నేను ఆర్సిఎం ఫీచర్స్ ఎనేబుల్ చేసేది ఎలా, లెడ్జర్స్ క్రియేట్ చేసేది ఎలా, లెడ్జర్స్ క్రియేట్ చేసిన తర్వాత స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసేటప్పుడు ఆర్సిఎం ఫీచర్స్ ఎలా ఎనేబుల్ చేయాలి, అండ్ దెన్ ఇన్వర్డ్ సప్లై ఎంట్రీస్ ఎలా చేయాలి. ఇన్వర్డ్ సప్లై అంటే పర్చేస్ ఆఫ్ మెటీరియల్ ఆర్ పర్చేస్ ఆఫ్ సర్వీసెస్. ఫైనలీ దానికి లయబిలిటీ ఎంట్రీస్ యాజ్ వెల్ as ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చేయడం ఎలా అనేది కూడా ఎంట్రీ చేసి చూపిస్తాం. రైట్, సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ త్రూ టాలీ. లెట్ మీ షేర్ టాలీ ఫైల్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆర్సిఎం అప్లికేషన్ ఇన్ టాలీ ప్రైమ్. సో ఇప్పుడు మనం బేసిక్ కాన్సెప్ట్ చూసాము. ఇప్పుడు ఆర్సిఎం అప్లికేషన్స్ టాలీలో ఎలా చేయాలని చూపిస్తాను. First, we have to enable the RCM related features. As you know very well, GST Tally lo advanced features ఏదైనా మనం F11 features నుంచి enable చేయాలి. రైట్ హ్యాండ్ సైడ్ F11 features లో enable GST అని ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏమో set or alter GST rates and other details. మీకు తెలుసు ఇక్కడ మనం GST సంబంధించిన రేట్స్ HSN అండ్ మిగతా ఇన్ఫర్మేషన్స్ కాన్ఫిగర్ చేసుకుంటాం ఇక్కడ. సో అక్కడ సో ఐఎమ్ నాట్ సెట్టింగ్ ఎనీ రేట్స్ or anything, but F12 configuration is చూసారంటే మీకు enable reverse charge calculation and enable eligible input tax credit అనే ఆప్షన్ ఉంటుంది. So now we are not configuring anything at the company feature level. Then we will be configuring at the either at the RCM ledgers, I mean RCM related service ledger or RCM related stock item ledgers. ముందు నేను ఒక లెడ్జర్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఆ లెడ్జర్ మీకు ఓపెన్ చేసి డెమాన్స్ట్రేట్ చేస్తాను. సో ఫస్ట్ సర్వీస్ లెడ్జర్, అస్యూమ్ దట్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్. నేను ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పే చేస్తున్నాను. సిన్స్ ఐఎమ్ అవైలింగ్ ద సర్వీసెస్ ఫ్రమ్ సమ్ అదర్ అన్రిజిస్టర్ ఆర్ రిజిస్టర్ ఓవర్ ఇట్ ఇస్, బట్ ద సప్లయర్ విల్ నాట్ పుట్ జిఎస్టీ అంటే ఐ హ్యావ్ టు పుట్ ఆర్సిఎం. ఇక్కడ లెడ్జర్స్ యాజ్ యూజువల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద క్రియేట్ చేస్తున్నాను. దెన్ జిఎస్టీ ఎనేబుల్ చేస్తున్నాను. F12 కాన్ఫిగరేషన్ లో జిఎస్టీ సంబంధించిన ఆప్షన్స్ ఉంటుంది. లాస్ట్ 2 ఆప్షన్స్ ఎనేబుల్ రివర్స్ చార్జ్ మెకానిజం ఆ క్యాలిక్యులేషన్ అండ్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. దీంట్లో ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో కొన్ని కంపెనీస్ ఏమో ఆర్సిఎం మెథడ్ లో ట్యాక్సెస్ పే చేస్తారు, వాళ్ళకి ఇన్పుట్ క్రెడిట్స్ కూడా ఉండదు. ఓకే, కొన్ని ఆప్షన్స్ కి ఇన్పుట్ క్రెడిట్ ఉంటుంది. ఓకే, సో నౌ ఐఎమ్ ఎనేబులింగ్ దిస్ ఆర్సిఎం ఇన్ ది లెడ్జర్ లెవెల్. అది కాకుండా ఇక్కడ లెడ్జర్స్ దానికి హెచ్ఎస్ఎన్ రేట్స్, దానికి ట్యాక్స్ రేట్స్ ఎంత, అదన్నీ కాన్ఫిగర్ చేసిన తర్వాత లాస్ట్ 2 లైన్స్ లో అప్లికబుల్ రివర్స్ చార్జెస్ అండ్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా మనం ఎనేబుల్ చేయాలి. ఇది చేసిన తర్వాత నార్మల్ ట్యాక్స్ లెడ్జర్స్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ. ఓకే, సో కొన్ని కంపెనీస్ ఏమో రేట్ ప్రకారం సిజిఎస్టీ at 9%, ఎస్జిఎస్టీ at 9% క్రియేట్ చేసుకుంటున్నారు. కొంతమంది ఏమో ప్లెయిన్ సిజిఎస్టీ అని పెట్టి దాన్ని నార్మల్ జిఎస్టీ అండ్ సిజిఎస్టీ కేటగరైజ్ చేస్తున్నారు. స్టాక్ ఐటమ్ లెవెల్లో లేదంటే పర్టికులర్ లెడ్జర్ లెవెల్లో మనం జిఎస్టీ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. రైట్, సిమిలర్లీ ఐ క్రియేటెడ్ ఎస్జిఎస్టీ అండ్ సిజిఎస్టీ లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడు రివర్స్ చార్జ్ రిలేటెడ్ ఎఫెక్ట్ ఏం లేదు. జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ దిస్ లెడ్జర్స్, దట్స్ ఆల్. అండ్ ఫైనలీ ఐఎమ్ క్రియేటింగ్ ఎ పార్టీ లెడ్జర్. సో మనకు సప్లై చేస్తున్నారు కదా,
ఆ సప్లయర్ పార్టీ లెడ్జర్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఐ హావ్ టేకెన్ ఎన్ ఎగ్జాంపుల్, సంతోష్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అండర్ సన్ట్రీ క్రెడిటర్స్. నార్మల్ పార్టీ లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నాము. ఆ పార్టీకి జిఎస్టీ నెంబర్ వచ్చి జిఎస్టీ నెంబర్, జిఎస్టీ లేదంటే కన్స్యూమర్ ఆర్ అన్రిజిస్టర్ కింద కూడా మీరు కేటగరైజ్ చేయొచ్చు, రైట్? దిస్ ఇస్ అబౌట్ ఎనేబ్లింగ్ ది service ledgers with the RCM configuration. Now I will pass an entry. I have created separate voucher type to pass service related, that to RCM related services. Okay, normal purchase entries, item purchase కోసం separate గా ఒక voucher type create చేసుకున్నాను. It is not a rule that you have to create a separate voucher type, కానీ ఇది బెస్ట్ ప్రాక్టీసెస్ అని చెప్తాం. ఓకే, నార్మల్ మెటీరియల్ పర్చేసెస్ కి ఒక వౌచర్ టైప్, దెన్ ఇన్వర్డ్ సప్లైలో జిఎస్టీలో ఆర్సీఎం ఉన్న ట్రాన్సాక్షన్ కి సెపరేట్ వౌచర్ టైప్స్ పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఇప్పుడు ఆర్సీఎం సర్వీస్ అని ఒక సెపరేట్ వౌచర్ టైప్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ వౌచర్ టైప్ క్రియేట్ చేసేటప్పుడు అండర్ పర్చేసెస్ గ్రూప్ లో క్రియేట్ చేస్తాం, పర్చేసెస్ వౌచర్ టైప్ లో. నౌ ఐఎమ్ పాసింగ్ ద ఎంట్రీ, అస్యూమ్ దట్ ఇది సర్వీస్ లెడ్జర్ కాబట్టి we can make it as service, that is accounting invoice. Control H లో ఉంది. I'll repeat, Control H, change mode. I'm selecting accounting invoice. I'm selecting the party name as Santosh Packers and Movers. Then particularly a transport charges ledger. I'm selecting transport charges as 1 lakh. This is inward. For this inward, we have already configured that 18% GST is there. And also we have configured that it is a RCM. Okay, I'll repeat. Ledger create చేస్తున్నాం కదా, ఆ లెడ్జర్ లో 18% అని పెట్టినాం. అండ్ సర్వీస్ అకౌంటింగ్ కోడ్ లైక్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటుంది కదా, సర్వీసెస్ కి ఎస్ఏసి కోడ్ ఉంటుంది, సర్వీస్ అకౌంటింగ్ కోడ్. ఎస్ఏసి కోడ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 99. ఓకే, సర్వీసెస్ కి. దెన్ ఫైనలీ ట్యాక్స్ రేట్స్ అండ్ ఆల్సో ఆర్సీఎం అప్లికబుల్, ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా కాన్ఫిగర్ చేస్తున్నాం. ఇది చేసిన తర్వాత ఐఎమ్ అక్సెప్టింగ్ దిస్ ఎంట్రీ. అక్సెప్ట్ చేసేటప్పుడు you can see the screen that I am not selecting any CGST and SGST. That means నాకు ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ బిల్ ఇచ్చేటప్పుడు they will not charge CGST and SGST, రైట్? ఇప్పుడు ఎంట్రీ అక్సెప్ట్ చేసే ముందు రైట్ హ్యాండ్ సైడ్ లో కంట్రోల్ ఓ రిలేటెడ్ రిపోర్ట్స్ ఉంటుంది, దాని లోపల జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ ఉంటుంది. దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూస్తే టాలీ విల్ గైడ్ యూ, ఈ ట్రాన్సాక్షన్ కి మీరు ఆర్సీఎం చేశారా లేదా అనేది గైడ్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు స్క్రీన్ లో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కి మనం 1 lakh అనేది టాక్సబుల్ వాల్యూ అని పెట్టినాము. దానికి మనం సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఏం మెన్షన్ చేయలేదు, కానీ టాలీ ఆటోమేటిక్లీ 18% ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది ఆర్సీఎం అని ఎన్షూర్ చేయాలంటే కింద ఆ స్క్రీన్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో కింద ఉంటుంది బ్లూ కలర్ లో అమౌంట్ ఆఫ్ ద ట్యాక్స్ సబ్జెక్ట్ టు రివర్స్ ఛార్జ్ అని ఉంటుంది. దట్ మీన్స్ మీరు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లెడ్జర్ సెలెక్ట్ చేయలేదన్నా కూడా ఆటోమేటిక్ గా మీకు దీనికి 18% ఆర్సీఎం ఉందనేది కన్ఫర్మ్ అయిపోతుంది, రైట్? నౌ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్ ట్రాన్సాక్షన్. ఈ ఎంట్రీ సేవ్ చేసిన తర్వాత దానికి ఇంపాక్ట్ ఏమో డిస్ప్లే స్టాట్యుటరీ రిపోర్ట్స్ జిఎస్టీఆర్ 3B లో ఉందా అని చూస్తాం ఒకసారి. సి ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి ఐఎమ్ చేంజింగ్ ద పీరియడ్. ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి ఈ ట్రాన్సాక్షన్ కి ఆర్సీఎం ఎఫెక్ట్ ఉందా చూడండి. ఆర్సీఎం విల్ కమ్ అండర్ ద లయబిలిటీ ఏరియా. ఓకే, దెన్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా వస్తుంది. చూడండి 3.1 లో 3.1D లో ఇన్వర్డ్ సప్లైస్ అప్లికబుల్ టు రివర్స్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ ఇంపాక్ట్ ఉందా లేదా అని ఒకసారి చూడండి. అది కాకుండా లయబిలిటీస్ కాకుండా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లో కూడా వస్తుంది మీకు. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఓకే, రివర్స్డ్ ఆర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ యాజ్ పర్ ఇన్వర్డ్ సప్లైస్. సో ఇదన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏం రాలేదు కదా, ఇప్పుడు దానికి ఒక అడ్జస్ట్మెంట్ ఎంట్రీ కూడా మనం చేయాలి. డైరెక్ట్ గా వౌచర్కి వెళ్ళి 31st రోజు ఆ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ 31st రోజు నార్మల్ జర్నల్ వౌచర్ టైప్ లో లాస్ట్ ఆప్షన్ ఆల్ట్ ఎస్ స్టాట్యుటరీ అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది. దాంట్లో టీడీఎస్ అయినా టీడీఎస్, ఇప్పుడు మనం జిఎస్టీ ఆర్సీఎం చూస్తున్నాం కదా, సో సెలెక్ట్ జిఎస్టీ అండ్ సెలెక్ట్ increase tax liability and also increase the input tax credit. Manually we are going to increase the liability, by ourselves we are increasing our liability. So increase tax liability and input tax credit అనేది సెలెక్ట్ చేసుకోండి. అది కాకుండా ఇది ఎందుకు వచ్చిందంటే we have purchased the service or material from the unregistered dealers where the RCM is applicable. There is an option unregistered dealer అని ఒక ఆప్షన్ ఉంది, కానీ దానికి RCM applicable లేదనే చెక్ చేయాలి. థర్డ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే అది ఆర్సీఎం అప్లికబుల్ అని అప్లికబుల్ అయిపోతుంది. నౌ వీఆర్ అప్డేటింగ్ ద లయబిలిటీ యాజ్ వెల్ as ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అంటే ఆ 1 lakh కి నేను
లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయబోతున్నాను, అది కాకుండా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా క్లెయిమ్ చేయబోతున్నాను. సో ఐ హావ్ టు సెలెక్ట్ ద లెడ్జర్ CGST. Manually I have to put the rate 9% on 1 lakh. Okay, so it is coming around 9,000. Again debit SGST 9% on 1 lakh, it is coming to 9,000. Again credit CGST. అయితే నేను డెబిట్ లో తీసుకున్న CGST SGST అనేది నాకు క్రెడిట్ అన్నట్టు, అండ్ క్రెడిట్ లో నేను మెన్షన్ చేస్తున్న CGST SGST అనేది నాకు లయబిలిటీ అన్నట్టు, రైట్? సో ఐఎమ్ సెలెక్టింగ్ 1 lakh and 9,000. Finally I'm selecting SGST 9% 1 lakh. That means నేను 9,000 plus 9,000 లయబిలిటీ రైజ్ చేస్తున్నాను, నేను లయబిలిటీ పే చేయబోతున్నాను. దాంట్లో నేను 9,000 plus 9,000 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా క్లెయిమ్ చేయబోతున్నాను, రైట్? ఫైనలీ ప్రొవైడ్ GST డీటెయిల్స్ కి ఎస్ ఇచ్చి, ఇప్పుడు మనం చేస్తున్న RCM అండ్ RCM లయబిలిటీ అండ్ RCM క్రెడిట్ అనేది ఏ పార్టీ మీద మనకు వచ్చింది, ఏ పార్టీ ద్వారా మనకు వచ్చింది అనేది కూడా మనం కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఐఎమ్ సెలెక్టింగ్ ద పార్టీ సంతోష్ ప్యాకర్స్ అండ్ మూవర్స్. ఆ పార్టీకి మీకు GST లేదా వదిలేయండి, ప్రాబ్లం లేదు, GST నెంబర్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? GST నెంబర్ ఉంటే GST నెంబర్ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు, రైట్? దెన్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అక్సెప్ట్ చేసిన తర్వాత డిస్ప్లే స్టాట్యుటరీ రిపోర్ట్ GST రిపోర్ట్ లో GSTR 3B ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి సెలెక్ట్ చేస్తున్నాను. ఇంతకు ముందు అది లేదు, ఇప్పుడు వచ్చింది చూడండి. సో ఇది 3.1 అంటే అవుట్వర్డ్ సప్లైస్ మాత్రం కాదు, రివర్స్ చార్జ్ ఇన్వర్డ్ సప్లైస్ కూడా వస్తుంది, రివర్స్ చార్జ్ ఇన్వర్డ్ సప్లైస్ కూడా వస్తుంది, రైట్? సో ట్యాక్స్ ఆన్ అవుట్వర్డ్ అండ్ రివర్స్ చార్జ్ ఇన్వర్డ్ సప్లైస్ 1 lakh కి షిఫ్ట్ ఎంట్రీ ఇచ్చి లోపలికి వెళ్ళి చూడొచ్చు. దిస్ ఇస్ నాట్ అ అవుట్వర్డ్ లయబిలిటీ, దిస్ ఇస్ నథింగ్ బట్ ద లయబిలిటీ బికాస్ ఆఫ్ RCM ట్రాన్సాక్షన్స్. ఓకే, అది కాకుండా ఈ ట్రాన్సాక్షన్ లో మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైలబుల్ ఎయిదర్ ఇన్ ఫుల్ ఆర్ పార్ట్ ఆప్షన్. లోపలికి వెళ్ళి చూసారంటే మీరు గూడ్స్ లో తీసుకున్నారా, సర్వీసెస్ లో తీసుకున్నారా, లేదంటే RCM లో తీసుకున్నారా అనేది సెపరేట్ లైన్ కింద వచ్చేస్తుంది. వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ టు క్లైమ్ ITC. గూడ్స్ మీద ITC ఉంటుంది, సర్వీసెస్ మీద ITC ఉంటుంది, ఇంకా RCM మీద ITC ఉంటుంది. ఎయిదర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇంపోర్టా, లేదంటే లోకల్ లో పర్చేస్ చేశారా, లేదంటే ఈ ITC అనేది మీకు ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూషన్ కింద వచ్చిందా, ISD కింద వచ్చిందా అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఐ హోప్ యు నో అబౌట్ ISD అంటే ఏంటని తెలియదంటే just ping me, I'll help you to get the knowledge. So eligible for input service tax 9,000 ITC kinda kuda vachindi, right? That's all. Now we are claiming input tax credit also, the liability also we are accounting. This is a method of accounting input tax credit, RCM liability and claiming ITC, right? ఇప్పుడు ఇది కాకుండా మనం ఐటమ్స్ పర్చేస్ చేసేటప్పుడు అన్నా నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లో రా కాటన్ చెప్పాను, ఇంకా నట్స్ చెప్పాను, టొబాకో లీవ్స్ చెప్పాను. నౌ వీ విల్ సీ హౌ టు అకౌంట్ ది ఇన్వర్డ్ సప్లై ఐటమ్స్ అండ్ RCM అండ్ క్లైమింగ్ ITC. వెరీ సింపుల్, యు ఆర్ బయింగ్ రా కాటన్. సో ఫర్ దట్ there is no forward charge mechanism. You are going to fix a liability through RCM and you are going to remit it, you are going to claim ITC. This is the example. For that we have to create a stock item. I've already created, so I'm just selecting the alteration method, alter raw cotton. So ఇప్పుడు ఐటమ్ యాజ్ యూజువల్ మీరు గ్రూపింగ్ చేసుకోండి, మెషర్మెంట్ కూడా చేసుకోండి. బట్ రైట్ హ్యాండ్ సైడ్ లో GST రిలేటెడ్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు GST is applicable. You just mention the HSN code of the product and you have to select the GST rates, taxable and finally applicable for reverse charges and eligible for input tax credit. అంటే F12 కాన్ఫిగరేషన్ లో లాస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఫీల్డ్ ఉంటుంది, లాస్ట్ లో ఎనేబుల్డ్ రివర్స్ చార్జ్ క్యాల్కులేషన్ అండ్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని ఉంటుంది. అయితే మీరు రా కాటన్ పర్చేస్ చేసేటప్పుడు మీ సప్లయర్ మీకు ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం లో ట్యాక్స్ చార్జ్ చేయలేదంటే యూ కెన్ పుట్ RCM, యూ కెన్ రెమిట్ అండ్ యూ కెన్ క్లైమ్ ది లయబిలిటీ, రైట్? యువర్ గవర్నమెంట్ కి RCM లయబిలిటీలో ఇన్కమ్స్ ఏం రాదు. వెరీ సింపుల్, ఈ ట్రాన్సాక్షన్స్ ఎంత జరుగుతుంది RCM ద్వారా అనేది గవర్నమెంట్ కెన్ హ్యావ్ అ క్యాల్కులేషన్, రైట్? నౌ ఐఎమ్ కంప్లీటెడ్ and now I'm selecting the purchase voucher lo item based invoice ante select item invoice, select the party name Santosh Packers and Movers. That's all, very simple. And account the transaction raw cotton. Assume that I'm buying 10,000 kg rupees 10. Okay, so ఇప్పుడు 1 lakh కి నేను purchase చేస్తున్నాను and I created a purchase ledger, that this ledger as RCM.
సో ఇక్కడ మనం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కి క్రియేట్ చేసింది, ఐటమ్స్ కి క్రియేట్ చేసింది, సేమ్ ప్యాటర్న్ లో మనం పర్చేజ్ ఆఫ్ ఆర్సిఎం గూడ్స్ లెడ్జర్స్ కి కూడా ఎనేబుల్ చేస్తున్నాం. అప్లికబుల్ ఫర్ ఆ రివర్స్ చార్జ్ అండ్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. దట్స్ ఆల్. నేను ఈ లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు రివర్స్ చార్జ్ ఇది ఎలిజిబుల్ అనేది కూడా ఎనేబుల్ చేశాను. రైట్ నౌ ఐఎమ్ అక్సెప్టింగ్ దిస్ ట్రాన్సాక్షన్. సో ఆర్సిఎం రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేసేటప్పుడు మనం ఇక్కడ సిజిఎస్టి, ఎస్జిఎస్టి లెడ్జర్ సెలెక్ట్ చేయం. ఓకే, సర్వీస్ అయినప్పుడు సెపరేట్ గా ఒక జర్నల్ ఎంట్రీ పాస్ చేసి దానికి లయబిలిటీ ఫిక్స్ చేసుకుంటాము. అది కాకుండా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా క్లెయిమ్ చేసుకుంటాం. కానీ మెటీరియల్స్ పర్చేస్ చేసేటప్పుడు ఐఎమ్ పాసింగ్ ద ఎంట్రీ త్రూ పర్చేస్ వౌచర్ టైప్ అండ్ యూ చెక్ త్రూ కంట్రోల్ ఓ రిలేటెడ్ రిపోర్ట్స్. అక్కడికి వెళ్ళి జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్ చూస్తే ఆ ప్రోడక్ట్ కి ట్యాక్స్ ఉందా లేదా, అయితే రివర్స్ చార్జ్ మీద ట్యాక్స్ ఉందా లేదా అది కన్ఫర్మ్ చేయడానికి కింద లాస్ట్ కి చూడండి, అక్కడ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ సబ్జెక్ట్ టు రివర్స్ చార్జ్ అని వస్తుంది. రైట్, ఫైనల్లీ ఇట్ ఇస్ కన్క్లూడెడ్ దట్ మనం 1 lakh వర్త్ రా కాటన్ పర్చేస్ చేసేటప్పుడు దానికి 18% అదే సమ్ పర్సంటేజ్ వాట్ ఎవర్ ద పర్సంటేజెస్ ఆ పర్సంటేజ్ ఆఫ్ ఆర్సిఎం లయబిలిటీ పే చేయాలి. దానికి మనం ఇన్పుట్ ట్యాక్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. రైట్, కాన్ఫిగరేషన్ లో ఏదైనా మిస్టేక్ ఉంటే ఆ రేట్స్ అదన్నీ మీరు కరెక్ట్ చేసుకుంటే ఇట్ ఇస్ అప్లికబుల్ ఫర్ ద రెస్పెక్టివ్ లెడ్జర్. రైట్, సో ఇప్పుడు 1 lakh కి 18%, 18,000 అని వచ్చింది. ఐఎమ్ సేవింగ్ దిస్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ కి ఎంత జిఎస్టి లయబిలిటీ ఉందో ఆ లయబిలిటీ డిస్ప్లే నో రిపోర్ట్స్ జిఎస్టిఆర్ 3Bకి వెళ్ళి చూస్తే ఆ పీరియడ్ సెలెక్ట్ చేసుకోండి. నేను జనవరిలో ఎంట్రీస్ చేసి చూపిస్తున్నాను. సో యూ కెన్ సీ ద లయబిలిటీస్. ఓకే, లయబిలిటీస్ చూస్తే మీకు లయబిలిటీస్ కింద వస్తుంది. అది కాకుండా మనకు ఐటీసీ కింద కూడా వస్తుంది. సో ఆ ట్రాన్సాక్షన్ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను. రైట్, సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఫర్ ది సర్వీసెస్ యూ కెన్ పుట్ ద జర్నల్ ఎంట్రీ వన్స్ అగైన్. ఓకే, ఫర్ ద ప్రోడక్ట్ పర్చేసెస్ వీ డోంట్ పుట్ ది జర్నల్ ఎంట్రీస్. 1 minute, ఆ ఎంట్రీ నేను వేరే పీరియడ్ లో చేశాను. ఓకే, వేరే పార్టీలు చేసేసాను. సో పార్టీస్ కూడా నేను చేంజ్ చేస్తున్నాను. మళ్ళీ కుమార్ సప్లయర్ ఫార్మర్ పేరు పెడుతున్నా, కుమార్ అని పెడుతున్నా, రా కాటన్ సో సెలెక్ట్ చేసుకుంటున్నా, ఆర్సిఎం గూడ్స్ అని పెడుతున్నా. సో అది కాకుండా పర్చేస్ ఆఫ్ ఆర్సిఎం గూడ్స్. సో పర్చేస్ లెడ్జర్ లో మనం రేట్స్ ఎంత పెట్టినామో ఆ రేట్స్ ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ చేంజ్ ద రేట్స్ టు 12% అయిపోతుంది. రైట్, సో మనం లెడ్జర్ లెవెల్ ఏదైనా కాన్ఫిగర్ చేస్తే అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సపోజ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ స్పెసిఫై డీటెయిల్స్ ఏదని పెట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ కాన్ఫిగర్ చేశాను కాబట్టి ఆ కాన్ఫిగరేషన్ ప్రకారం ఆ ఎంట్రీ చేస్తున్నాను. జస్ట్ పాస్ ది పర్చేస్ ఎంట్రీ, ఆటోమేటిక్లీ యూ విల్ గెట్ ద రివర్స్ చార్జ్ అండ్ ఆల్సో ఇట్స్ ఆర్సిఎం వాల్యూ. రైట్, అది ఆర్సిఎం వాల్యూ వస్తుందా లేదంటే ఆ పర్చేస్ ఎంట్రీ చేసేటప్పుడే కంట్రోల్ ఓ క్లిక్ చేస్తే మీకు రిలేటెడ్ రిపోర్ట్స్ లో ఆ వాల్యూ వచ్చేస్తుంది. రైట్, సో ఇప్పుడు 1 lakh కి 12% అన్నట్టు పెడుతుంది, 12,000 rupees. రైట్, సో ఇప్పుడు ఇలాంటి ట్రాన్సాక్షన్స్ మనం చేసేటప్పుడు యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ద ఆర్సిఎం ఇస్ క్యాల్కులేటెడ్ ఆర్ నాట్. ఓకే, సో ఇది గవర్నమెంట్ లో ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, మీరు బ్యాలెన్స్ షీట్ ఫైల్ చేసేటప్పుడు మీ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ 1 lakh అండ్ P&L లో ఉంటే ఆ 1 lakh మీరు ఆల్రెడీ ఆర్సిఎం పే చేశారా లేదనేది ఐడెంటిఫై చేసేస్తారు. రైట్, సో మీరు అనుకోవచ్చు మనం less than 2 crores, less than 5 crores అంటే మనం జిఎస్టిఆర్ 9 సబ్మిట్ చేయలేదు, 9C సబ్మిట్ చేయలేదంటే మనం బ్యాలెన్స్ షీట్ P&L కూడా సబ్మిట్ చేయం కదా. దెన్ హౌ డూ ద డిపార్ట్మెంట్ నోస్ అనేది కూడా మీరు థింక్ చేయొచ్చు. కానీ department will get the all financials through the income tax department also. Either they will be asking you to submit or they'll be collecting the documents from the direct tax department. Now the data are interchanged between the direct tax and indirect tax department. Even మీకు డౌట్ ఉంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ లో 26AS రెఫర్ చేయండి. ముందు ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ లో 26AS లేమో ఓన్లీ మనకు రావాల్సిన టీడీఎస్ క్రెడిట్స్ మాత్రం ఉండేది. ఇప్పుడు మనం ఎంత టర్న్ ఓవర్ చేసాము, జిఎస్టీలో ఎంత జిఎస్టీఆర్ 3Bలో డిక్లేర్ చేసాం అనేది కూడా జిఎస్టీఆర్ ఫామ్ 26AS కింద వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ మీ ఇన్ఫర్మేషన్స్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. రైట్, సో దిస్ ఇస్ హౌ వి అకౌంట్ ది జిఎస్టీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ Tally Prime, especially the RCM related transactions. Right, so but you have to be very careful on 3 points, just 3 points. Application of RCM in Tally Prime ante, one, you have to enable the GST features in F11 related to RCM, and also the same impact we have to give it to the ledgers, expenses ledgers, also in the products in which
the RCM is applicable. That is point number 1. Number 2, you have to pass the inward supply entry. Inward supply entry lo, if it is services ante use purchase voucher type, separate voucher type kuda create cheskunte baaguntundi, right? So RCM related entries కి మాత్రం separate voucher types purchase కింద క్రియేట్ చేసుకోండి. ఇది ఒకటి. నెంబర్ 2, పర్చేస్ ఎంట్రీ ఇన్వర్డ్ ఎంట్రీస్ చేసేటప్పుడు సర్వీసెస్ అంటే స్పెషల్ గా ఇంకొక జర్నల్ వౌచర్ టైప్ ఓపెన్ చేసి దానికి మనం స్టార్ట్ అడ్జస్ట్మెంట్ కూడా చేయాలి. ఒకవేళ అది ఐటమ్ పర్చేస్ అంటే డైరెక్ట్ గా దాని ఇంపాక్ట్ ఏమో టాలీలో జిఎస్టీఆర్ 3B కింద వచ్చేస్తుంది. పాయింట్ నెంబర్ 3, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్వర్డ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ లైక్ ట్రైనింగ్ చార్జెస్, రెంట్ అంటే మళ్ళీ ఒక స్పెషల్ జర్నల్ ఎంట్రీ పాస్ చేసి దాంట్లో స్టార్ట్ అడ్జస్ట్మెంట్స్ పెట్టి we have to confirm that the liability is increased, also the input tax credit is increased, right? This is how we apply RCM related transactions in Tally Prime. Thank you very much for the participation.